అందరికీ నమస్తే. కేసీఆర్ గారి కుటుంబానికి తెలంగాణ ప్రజలు 120 నెలల పరిపాలన అప్పచెప్పారు. రేవంత్ అన్నకి మీ పరిపాలన చాలు, మీరు దోచుకున్న సార్, మీరు వెళ్ళిపోండి అని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టి రేవంత్ అన్న సార్ గారికి 60 నెలల పరిపాలన కట్టబెట్టారు. మరి రేవంత్ అన్నకి 5 సంవత్సరాలు ఇస్తే రేవంత్ అన్న సర్కార్ వచ్చిన 20 నెలల్లో ఇన్ని పథకాలు ఎట్లా సాధ్యం చేసింది? మరి కేసీఆర్ గారి కుటుంబం 10 ఏళ్ళు పరిపాలించిన తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు చేసింది ఏంది? 10 ఏళ్ల తెలంగాణ పరిపాలనలో, అదే బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో ఎవరు బాగుపడ్డారు అంటే కేసీఆర్ గారి కుటుంబం, కేసీఆర్ గారి జోకినోళ్ళు. మరి ఈరోజు నాడు రేవంత్ అన్న సర్కార్ వచ్చిన 20 నెలల్లో వచ్చిన ఎంబడే మధ్యన మహిళలకు ఉచిత బస్సు, రైతన్న కేక్ కాలంలో 2 లక్షల రుణమాఫీ, కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేయడానికి ముఖ్యమంత్రి సచ్చిండు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500 గ్యాసు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, ఎస్సీ కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్. 10 ఏళ్ళు ఒక ఉద్యోగం వేయలేడు, ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకి ఉద్యోగాలు. తెలంగాణలో ఈరోజు ఎక్కడ చూసినా నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు డెవలప్మెంట్ జరుగుతుంది. మరి కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఎందుకు చేయలేదు? ఎంతసేపు వీళ్ళు దోచుకోవడమే. మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రాన్ని లక్షల కోట్లు అప్పు చేసి లక్షల కోట్లు దోచుకొని ఈరోజు నాడు ఫామ్ హౌస్లో పడుతున్నాడు. మంచి చేస్తున్న రేవంత్ అన్న మీద మళ్ళీ పెయిడ్ ఇన్ఫ్లుయెన్సర్లని, పెయిడ్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తప్పుడు ప్రచారం చేపిస్తున్నారు. ఎందుకు వీళ్ళకి ఇంత కడుపుమంట? తెలంగాణ బిడ్డలు బాగుపడుతుంటే చూసి ఓర్చుకోలేరా?